ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పైన బెల్ ఐకాన్ని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క మొబైల్కి వస్తుంది. గ్రీక్ ఫర్ గ్రీక్స్ నుండి ఎస్డిఈ ఇంటర్న్ కోసం ఫ్రంట్ ఎండ్ కింద హైరింగ్ చేసుకుంటున్నారు. ఆన్ సైట్ కింద మనం వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇంటర్న్షిప్ టైమింగ్ వచ్చేసి మనకి అప్ టు 1 year వరకు అయితే ఉండవచ్చు అన్నమాట. సో దీనికి స్కిల్స్ ఏమి ఉండాలంటే HTML, CSS, జావా స్క్రిప్ట్, రియాక్ట్ జేఎస్, నెక్స్ట్ జేఎస్ ఇటువంటి స్కిల్స్ అనేది కూడా మీకు రావాల్సి అయితే ఉంటుంది. మీకు వచ్చి ఉంటే కనుక ఈ యొక్క జాబ్స్ అనేది కూడా అప్లై చేయొచ్చు. సో మనకి ఎస్డిఈ ఇంటర్న్ కింద వచ్చేసి వీళ్ళు ఫ్రంట్ ఎండ్ కింద మనకి ట్రైనింగ్ విత్ ఇంటర్న్షిప్ విత్ స్టైఫండ్ ప్రొవైడ్ చేసే విధంగా ఈ యొక్క గ్రీక్ ఫర్ గ్రీక్స్ వాళ్ళు హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. సో మనకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ ఇంటర్న్ ఫ్రంట్ ఎండ్ కింద వచ్చేసి వీళ్ళు హైరింగ్ అయితే చేసుకుంటున్నారు అనమాట. ఆన్ సైట్ కింద వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది నోయిడా, ఉత్తరప్రదేశ్లో. ఇంటర్న్షిప్ వచ్చేసి అప్ టు 1 year అయితే ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ డెడ్ లైన్ వచ్చేసి February 19th వరకు వచ్చేసి మనం ఆన్లైన్ ద్వారా అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి స్కిల్స్ ఏమి ఉండాలంటే HTML, CSS, జావా స్క్రిప్ట్, రియాక్ట్ జేఎస్, నెక్స్ట్ జేఎస్ అనే స్కిల్స్ అనేది కూడా ఉండాల్సి అయితే ఉంటుందన్నమాట. దీనికి ఈ యొక్క ఇంటర్న్కి యాజ్ ఏ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయంటే యూ విల్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ యాడింగ్ అండ్ ఇంప్రూవింగ్ ఫంక్షనాలిటీస్ టు ది వేరియస్ డొమైన్స్ ఆఫ్ గ్రీక్ ఫర్ గీక్స్ మీద వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. బేసిక్ ఆ టూల్స్ యూజ్ చేసి డిజైర్ స్కిల్స్ వచ్చేసి మీకు వచ్చేసి రియాక్ట్ జేఎస్, నెక్స్ట్ జేఎస్ అండ్ జావా స్క్రిప్ట్ మీద వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. బేసిక్ నాలెడ్జ్ అంటే కాలేజ్ నాలెడ్జ్ ఉన్నా సరిపోతుంది. తర్వాత ఎక్స్పీరియన్స్ ఇన్ వెబ్ డెవలప్మెంట్ HTML5, CSS, జావా స్క్రిప్ట్, SQL మీద మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. ఫెమిలియర్ విత్ రియాక్ట్, రెస్ట్ఫుల్ APIs విత్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకి 3 డొమైన్స్లో వచ్చేసి ఈ యొక్క గ్రీక్ ఫర్ గీక్స్ కంపెనీ వాళ్ళు వచ్చేసి మనకి హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. ద నెక్స్ట్ ఇంటర్న్ వచ్చేసి ఎస్డిఈ ఇంటర్న్ ఫుల్ స్టాక్ అనేది కూడా హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. ఇది కూడా ఆన్ సైట్ కింద మనం జాయిన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది నోయిడా, ఉత్తరప్రదేశ్ లొకేషన్లో. ఈ యొక్క ఎస్డిఈ ఇంటర్న్ ఫుల్ స్టాక్ కూడా మనకి అప్ టు 1 year అయితే ఇంటర్న్షిప్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి February 19th, 2024 వరకు వచ్చేసి ఆన్లైన్ ద్వారా అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క రోల్కి స్కిల్స్ ఏమి ఉండాలంటే రియాక్ట్ జేఎస్, జావా స్క్రిప్ట్, డిజాంగో, SQL మీద మీకు బేసిక్ నాలెడ్జ్ కావచ్చు, సర్టిఫికేషన్స్ కావచ్చు, వర్క్ ఎక్స్పీరియన్స్ కావచ్చు. ఇలా మీ రెజ్యూమ్లో ఉంటే కనుక ఈజీగా మీ యొక్క ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయ్యి మీరు ఇలా ఫర్దర్ ఇంటర్వ్యూ రౌండ్స్ అటెండ్ అయ్యి జాబ్ అనేది కూడా తెచ్చుకోవచ్చు. సో దీనికి రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయంటే సేమ్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. ఈ యొక్క పర్టికులర్ గ్రీక్ ఫర్ గీక్స్ డొమైన్లో వేరియస్ డొమైన్స్ మీద మనకు ఈ యొక్క ఫంక్షనాలిటీస్ యాడ్ చేయడము, ఇంప్రూవ్ చేయడము ఇట్లాంటి ప్రొసీజర్ అయితే ఉంటుందన్నమాట. దీనికి డిజైర్డ్ స్కిల్స్ ఏమి ఉండాలంటే మనకి డిజాంగో గురించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి, ఎక్సలెంట్ నాలెడ్జ్ ఉండాలి. దేని మీద అంటే రియాక్ట్ జేఎస్ అండ్ జావా స్క్రిప్ట్, డేటా స్ట్రక్చర్స్ మీద నాలెడ్జ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. వెబ్ డెవలప్మెంట్ మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. అమెజాన్ AWS బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ ఇలా కొన్ని టూల్స్ మీద మీకు నాలెడ్జ్ ఉంటే కనుక మీరు ఈ యొక్క గ్రీక్ ఫర్ గ్రీక్ సంబంధించిన ఎస్డిఈ ఇంటర్న్ ఫుల్ స్టాక్ రోల్కి వచ్చేసి అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. వీటికి సంబంధించిన లింక్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేశాను. అక్కడ నుండి ఈ యొక్క గ్రీక్ ఫర్ గ్రీక్ సంబంధించిన ఎస్డిఈ ఇంటర్న్ 3 రోల్స్కి సంబంధించిన లింక్స్ అనేది కూడా ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేసి పెడతాను. అక్కడ నుండి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.